ఆధునిక మిషనరీల పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరో మీకు తెలుసా? విలియం కేరీ. ఈయన ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చి దేవుని వాక్యాన్ని తెలుగుతో సహా దాదాపు 40 భాషల్లోకి అనువదించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అనేక సాంఘిక మరియు విద్యాపరమైన సంస్కరణలను కూడా చేపట్టారు. దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి అనేది ఈయన నినాదం. ప్రేక్షక సమూహమా, బాగున్నారా? నేటి మన ఛానల్స్ 119వ సంకీర్తన 19వ చరణం 145 నుంచి 152 వచనాలు. శీర్షిక కోఫ్ అనగా సూది బెజ్జము, తల వెనుక భాగము మరియు పరిశుద్ధత అని అర్థం. దీని న్యూమరికల్ వాల్యూ 100. ఈ భాగం నిరంతర ధ్యానం మరియు కృప కోసం మొరపెట్టే భక్తిని చూపిస్తుంది. 145, 146 భక్తుల హృదయపూర్వకమైన ప్రార్థన ఆకాంక్ష. 147, 148 సూర్యోదయానికి ముందే లేచి దేవుని సహాయం కోసం మొరపెడుతున్నాడు. రాత్రి నిద్రపోకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. 149 దేవుని వాక్యం అలాగే కృప చొప్పున తనను సజీవంగా ఉంచమని ప్రార్థన. 150, 151 శత్రువులు తనను చుట్టుముట్టినా యెహోవా అంతకంటే తనకు సమీపంగా ఉండి కాపాడుతాడనే నమ్మకం. 152 దేవుని ఆజ్ఞలన్నీ సత్యములని శాశ్వతమైనవన్నీ ఆయన ధృవీకరిస్తున్నాడు. ఇందులో క్రీస్తు ఛాయలు. 145, 146 హెబ్రీ 5:7 సిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో మహారోదనతో తన విన్నపాలను దేవునికి సమర్పించారు యేసయ్య. ఇక 147, 148 మార్కు 1:35 ప్రకారం క్రీస్తు ఇంకా తెల్లవారక ముందే అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఇక్కడ 150, 151 యోహాను సువార్త 16:32 యూదా ఇస్కరియోతు మరియు బంట్రౌతులు క్రీస్తును బంధించడానికి సమీపించినప్పుడు అందరూ చెదిరిపోయిన తండ్రి యేసుతో ఉన్నారు కనుక ఆయన ఒంటరిగా లేరు సుమా. 151 యోహాను సువార్త 14:6 బట్టి పరిపూర్ణమైన వాక్యము క్రీస్తేగా. 152 మత్తయి 24:35 బట్టి ఆకాశము భూమి గతించిపోయినా యేసు మాటలు గతించవు అనేదే ఈ వాక్య నెరవేర్పు. ఈ చరణం క్రీస్తు యొక్క ప్రార్థనా శక్తిని, తండ్రిపై ఆయనకున్న విశ్వాసాన్ని మరియు నిత్యమైన వాక్యముగా ఆయనకున్న అధికారాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మిత్రమా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం దిగులు చెందకుండా వేకునే ప్రార్థన చేస్తూ రాత్రి వాక్యధ్యానం చేస్తూ ఉంటే దేవుని సన్నిధి మన చుట్టూ ఉన్నట్లుగా మనం అనుభవించగలం. నేటి ప్రశ్న డాష్ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. పూరించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.